హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఈసారి మీకు నేను ఒక హోటల్ని చూపిస్తున్నా. ఎవరైనా గోకర్ణలో స్టే చేయాలంటే ఈ హోటల్ని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను అండి. ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నా ఏంటంటే గోకర్ణ అనేది స్మాల్ విలేజ్ కాబట్టి మనకు అక్కడ స్టే చేయడానికి అంత మంచి హోటల్స్ దొరకవు, స్టే చేయడం కొంచెం కష్టమే అని విన్నా అండి. అయితే మేము స్టే చేసిన హోటల్ అయితే చాలా బాగుందండి. అయితే ఏంటంటే ఇది మనకి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంచెం కొండ పైన ఉంటుందండి. సో వెళ్ళేటప్పుడు ఏంటి మనం ఇలా అడవులోకి వెళ్తున్నామా అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం మన హోటల్కి వెళ్ళాక అంతా మర్చిపోతామండి. సో అంత బాగుంటుందన్నమాట. సో 1 డే స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా గోకర్ణ వెళ్ళే వాళ్ళు స్టే చేయడానికి అయితే మీరు ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండి. మహాబలేశ్వర్ టెంపుల్ అంటే గోకర్ణ టెంపుల్, అలాగే ఓం బీచ్, ఈ రెండు కూడా చూడాల్సిన ప్లేసెస్. సో అవి ఎలా ఉంటాయి ఏంటి అక్కడ విశేషాలు అన్నిటితో ఒక వీడియో చేశానండి, 2 వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఓం బీచ్ అని చెప్పాను కదా, ఆ బీచ్కి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనం స్టే చేసిన హోటల్ పైనుంచే వెళ్ళాలి, అంటే హోటల్ దాటే వెళ్ళాలి. సో హోటల్కి అయితే వచ్చేసాం చూసారా, ఈ హోటల్ దాటి మనం ఓం బీచ్కి వెళ్ళాలి. సో టెంపుల్ నుంచి ఓం బీచ్ అనేది 8 కిలోమీటర్స్. అదే టెంపుల్ నుంచి ఇప్పుడు ఈ స్టోన్ వుడ్ హోటల్ అనేది 5 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఓం బీచ్ అనేది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో చూసారు కదా, సో మనకి ఇలా ఇక్కడ కూడా మనం కొంచెం డౌన్కి వెళ్ళాలండి. సో అది కూడా మనం ఏదో ఘాట్ రోడ్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఫస్ట్ అయితే రిసెప్షన్కి వెళ్ళి అక్కడ చూసి మీకు చూపిస్తే అన్నీ చూడండి, రూమ్ అన్నీ బాగున్నాయండి. సో అక్కడ నైట్ కూడా క్లైమేట్ చాలా బాగుంది, అక్కడ పక్షులు ఆ అరుపులతో చాలా బాగుంది అనమాట. సో మనకి ఏంటంటే కొంచెం వెళ్ళేటప్పుడు మరీ ఇంత అడవిలోకి వచ్చేస్తున్నామా అనిపిస్తుంది, కానీ మనం ఓం బీచ్కి వెళ్ళాలన్నా సో ఇలానే వెళ్ళాలి కాబట్టి మనకి మందిర్ దర్శనం అంటే టెంపుల్లో దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చి స్టే చేసి తర్వాత ఇక్కడ నుంచి మనం ఫ్రెష్ అప్ అయ్యి ఓం బీచ్ చూసుకొని మళ్ళీ రావచ్చు అనమాట. సో మనకి ఆన్ ద వే పడుతుంది. సో ఎక్స్ట్రా వేరేగా వెళ్ళవసరం లేదు. సో మీరు కూడా విశేషాలన్నీ చూసేయండి. సో ఇక్కడ కూడా యాక్చువల్లీ బయట కాకుండా ఇక్కడ కూడా మనకి రిసార్ట్ టైప్లో అనమాట, ఇక్కడ కూడా స్టే చేయొచ్చండి. పిల్లలకి అడ్వెంచర్స్ గేమ్స్ అవి కూడా ఉన్నాయి. సో అలాగే ఫొటోస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయండి ఫొటోస్. సో అక్కడ లొకేషన్ అంతా బాగుంది, ప్రతి దాని దగ్గర ఫొటోస్ అయితే చాలా నీట్గా వస్తున్నాయి ఎవరైనా ఫోటోలు తీసుకోవాలనుకున్నా. సో అక్కడ సర్వీస్ అయితే చాలా బాగుందండి, వాళ్ళు సర్వీస్ బాగా చేశారు. సో మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో మేమైతే అక్కడ మాకు టైం లేక బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కానీ బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ అండి. సో అక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా బాగుందండి, సర్వీస్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ స్టే చేయండి. స్టోన్ వుడ్ హోటల్ అనమాట. సో గోకర్ణలో నేనైతే ఇదైతే సజెస్ట్ చేస్తాను అండి. సో మిగతాది మీరు కూడా చూసేయండి. మిగతా వీడియోలు చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, మీకు కూడా నచ్చుతాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.